ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. సజీవుడైన యేసుక్రీస్తు దివ్యనామమున మరొక ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. ప్రభువుల వారు ప్రతిదినము తన వాక్యము ద్వారా, తన వాక్కు ద్వారా నిజంగానే మనందరితో మాట్లాడుతూ మనల్ని ఆత్మీయంగా, ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బలపరుస్తున్న దేవుడు గొప్పవాడు. మరి ఆ గొప్ప దేవుణ్ణి కలిగిన నీవు ఆత్మీయ జీవితంలో ముందుకు ఏ విధంగా కొనసాగుతున్నావు? గంటల తరబడి ప్రార్థన చేస్తున్నావా? గంటల తరబడి వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? లేక లోక సంబంధమైన, పాప సంబంధమైన వాటి మీద అడుగులు వేస్తూ దేవుని సన్నిధిని, దేవుని యొక్క సమక్షాన్ని నిర్లక్ష్యం చేసి నీవు అటు ఇటు తిరుగుతున్నట్లయితే వినో, లోక సంబంధమైన వాటి ద్వారా, పాప సంబంధమైన వాటి ద్వారా నీవు సహవాసము కలిగి ఉంటే సాధించేది, సంపాదించేది ఏం లేదు ప్రియ బిడ్డ. కనుక ఈ రోజు నుంచైనా మరలా నీ ఆత్మీయ జీవితాన్ని, నా దేవునితో నేను సమయాన్ని ప్రార్థనతో ఉదయం లేచి గడుపుతాను, ఉదయంనే నా దేవుని యొక్క సన్నిధిలో తన వాక్యాన్ని ధ్యానిస్తానని తీర్మానం తీసుకొని నీవు కనుక నీ ఆత్మీయ జీవితాన్ని ఈ దినం నుంచి చేంజ్ చేసుకొని నీవు దేవుని వైపు తిరిగి నీ ఆత్మీయ జీవితాన్ని మరలా ప్రారంభించినట్లయితే విను, నీ జీవితం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు మార్చబోతున్నాడు. కనుక తీర్మానం తీసుకొని ఈ దినం నుంచి మరలా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటావు కదా. అయితే ఆలస్యం ఎందుకు? తీర్మానం తీసుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టు, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఆలస్యం ఎందుకు? పరిశుద్ధ గ్రంథాలను అయితే చేతుల్లోకి తీసుకోండి. ఈ దినము మరొక శ్రేష్టమైన వాక్యముతో కూడిన వర్తమానాన్ని పరిశుద్ధుడైన దేవుడు మనకు సిద్ధపరిచాడు. కనుక ఆలస్యం చేయకుండా మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలను అయితే చేతుల్లోకి తీసుకోండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనాలు ఈ దిన వాక్యపు వాగ్దానంగా చూసుకుందాం. దయచేసి ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్, బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 2 verse 10 and 11. టుడేస్ ద హోలీ టెక్స్ట్ ఫ్రమ్ ది బైబుల్. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, జ్ఞానము హృదయం నచ్చొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండును. అంతేకాకుండా ఆ జ్ఞానము నిన్ను కావలి కాస్తుంది, తెలివి నీ చుట్టూ కాపుదలగా ఉంటుందని చెప్పేసి భక్తుడును రాజుగా పిలువబడుతున్న సొలొమోను కొన్ని విషయాలు ఇక్కడ మనకు ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? జ్ఞానమును గురించి, తెలివిని గురించి అక్కడ అత్యద్భుతమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాం. ఒకవేళ నీ జీవితంలో నీవు కనుక పరిశుద్ధాత్మ దేవుడి సహాయాన్ని కోరి, తండ్రి అయిన దేవుని సమక్షంలో కుమారుడైన క్రీస్తు సహాయాన్ని కోరి ప్రతిదినము నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రతిదినము నీ జీవితాన్ని కట్టుకొని, ప్రభా నాకు జ్ఞానము కావాలి ప్రభా, నాకు తెలివి కావాలి ప్రభా, నాకు వివేచన కావాలి అని అడిగితే దేవుడు ఇవ్వడా? కానీ చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే ఆ దేవుని సన్నిధానంలోకి వస్తున్నారు కానీ సమయ పాలన దేవుని సన్నిధిలో చేయకుండా, వాక్యాన్ని ధ్యానించకుండా ఏదో 1-2 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నారు. కానీ వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన జ్ఞానాన్ని ఇస్తానంటున్నాడు, దేవుని సమక్షంలో అడిగితే నేను తెలివిని ఇస్తానంటున్నాడు. కానీ ఈరోజు నువ్వు తెలివి అడగట్లేదు, జ్ఞానాన్ని అడగట్లేదు. ఏదో లోక సంబంధమైన విషయంగా నాకు డబ్బు కావాలి, ధనము కావాలి, ఉన్నత స్థితిలో కావాలి అని అడుగుతున్నావు. బాగానే ఉంది, కానీ నీ జీవితంలో దేవుని సన్నిధానంలో జ్ఞానము కావాలి ప్రభువా, నాకు వివేచన కావాలి ప్రభువా, తెలివి కావాలి ప్రభు అని అడిగావా? నిర్లక్ష్య ధోరణి చేత లోక సంబంధమైన క్షణిక కాలం ఉండే డబ్బు, ధనము, సంతోషము, సమాధానం అడుగుతున్నావు. కానీ ప్రభా నీ అందు భయభక్తులు నాకు కావాలి ప్రభా, నీ సన్నిధానంలో నాకు తెలివి కావాలి, జ్ఞానము కావాలి, వివేచన కావాలని అడగట్లేదే. అందుకే నీ జీవితంలో నువ్వు ఏది సాధించినా, సంపాదించినా నీ జీవితంలో ఏది నీతో పాటు ఉండట్లేదు ప్రియ దేవుని బిడ్డ. ఒకవేళ నీతో పాటు ఏదైనా నీతో పాటు ఉండాలి అంటే నీవు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని సమక్షంలో ఆయనను వెంబడిస్తూ ఆయన మార్గంలో, సన్మార్గంలో నడిచినట్లయితే నీ జీవితం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుందని నువ్వు మర్చిపోద్దు. కనుక నీకు చివరి కాలంలో దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము, జ్ఞానమును హృదయమున చొచ్చును, తెలివి నీకు ప్రొటెక్షన్ ఇస్తుందని చెప్పేసి దావీదు కుమారుడైన సొలొమోను చెప్తున్నాడు. కనుక నీకు జ్ఞానము కావాలి అన్నా, తెలివి కావాలి అన్నా, వివేచన కావాలి అంటే నీవు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి, దేవుని సన్నిధానంలో నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో బహుభయము భక్తి కలిగి ప్రవర్తన విషయంలో ముందుకు సాగినట్లయితే ఆయన ఖచ్చితంగా నిన్ను కాపాడుతాడు. అందుకే వివేచన నీకు మనోహరముగా ఉండును, తెలివి నిన్ను కాపాడుతుంది, వివేచన నిన్ను రక్షిస్తుందని భక్తులు ఎందుకు చెలవిస్తున్నాడు అంటే మన ఆత్మీయ జీవితంలో ప్రభు యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడిస్తే మనమందరము దీవించబడతాము, మనమందరం ఆశీర్వదించబడతాము. ఈ లోకంలో అన్యుల కంటే, దేవుడు ఎరుగని ప్రజల కంటే ఉన్నత స్థితిలో మనం ఉండాలి అంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యొక్క విషయంలో బహు జాగ్రత్త కలిగి
ప్రభు సన్నిధిలో భయభక్తులు కలిగి ముందుకు సాగి ప్రభువును మనం ఏదైతే కావాల్సింది అడుగుతామో, అది జ్ఞానము కావచ్చు, తెలివి కావచ్చు, వివేచన కావచ్చు, మరేదైనా కావచ్చు, అది నేను అడిగితే ఆయన అడుగుతే ఇస్తాడు ఖచ్చితంగా. అడుగుము జనంలో నీకు స్వాస్థ్యంగా ఇస్తానన్న దేవుడు అట్టి జ్ఞానమును, అట్టి తెలివిని, అట్టి వివేచన ఈ ఉదయకాల సమయంలో మనందరికీ వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇచ్చి మమ్మల్ని తృప్తిపరిచావు, బలపరిచావు. నీకు వందనాలు. జ్ఞానమును గురించి, వివేచన గురించి కొన్ని అత్యద్భుతమైన విషయాలు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. తెలివి నీకు మనోహరముగా ఉండును, జ్ఞానము నిన్ను రక్షించును, తెలివి వివేచన నిన్ను కాపాడునని వాగ్దానం చేసిన దేవా, ఈ సమయంలో ఎంతమంది జ్ఞానము కోసము, వివేచన కోసము, తెలివి కోసము ప్రార్థనలు ఏకీపించడం వారు దీవించబడతారు కాక, వారు ఆశీర్వదించబడతారు కాక. రాబోయే రోజుల్లో ఉన్నత స్థితిలో, ఉన్నత పరిస్థితుల్లో గుండా వారు వెళ్తూ నీ యందు భయభక్తులు కలిగి మరింతగా నీ ద్వారా జ్ఞానము, వివేచన పొందుకునే కృప అనుగ్రహించమని, ఈ దినము బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించమని, ఆశీర్వదించమని, ఈ సంవత్సరపు నూతన ఆశీర్వాదాలు మెండుగా నిండుగా వారి మీద కుమరించి వారిని నడిపించి మీరే మహిమ పొందుమని, మహాగణుడైన యేసు ఘనశక్తి గల నామాన్ని బట్టి ఈ దినము పనులు, ప్రయాణాలు, ప్రయాసకు పరిచయకు సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించి నడిపించమని యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ సహోదరుడు ప్రవీణ్ వేల్పుల, కల్వరీ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ని ఫాలో అవ్వండి. ఈ దినం వచ్చిన వాగ్దానాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు తెలియజేయడం మర్చిపోవద్దు. బ్లెస్డ్ డే. గుడ్ మార్నింగ్.